మత్స్యకారుల పట్ల కాంగ్రెస్ సర్కారు చిరుచూపు చూస్తుందని వరంగల్ జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన చేప పిల్లలను పంపించడం లేదని, చేప పిల్లలను తిరస్కరిస్తూ వద్దన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలకు చెందిన మత్స్యకారులు కొత్తపల్లిలో ఆందోళన చేశారు. ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల సంఖ్యను 50% కుదించారని ఆరోపించారు. సరిపడా నిధులు కేటాయించకపోవడంతో 2 నెలలుగా చేప పిల్లల పంపిణీ జరగలేదని అన్నారు. ఇప్పుడు క్వాలిటీ లేని చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, చేప పిల్లల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్రాయిలకు పెద్ద ఎత్తున మేము అన్ని పథకాలు ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ముద్రాయిలకు చేసినటువంటి మేలు ఎటువంటిది లేదు. ఎందుకంటే ఈ యొక్క ముద్రాయిలకు 40 సెంటీమీటర్ల పిల్లని ఇవ్వాల్సి ఉండగా అది ఎప్పుడు ఆగస్టులో ఇవ్వాల్సిన చేప పిల్లలను ఇప్పుడు అక్టోబర్లో ఇస్తాను. అది మాకు దేనికి ఉపయోగపడదు. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా తప్పిదాలు చేసి కేవలం వాళ్ళ పథకాలను ముద్రాయిలకు ఇచ్చినామని మా ఓట్లను దండుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప మా ముద్రాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా పరిపుష్టిగా చేయలేదు. అదే గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలను కూడా ఈ రేవంత్ గవర్నమెంట్ అదే ఫాలో అవుతూ మా ముద్రాయిలను మనోవేదనకు మరియు అదే విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా చిన్న పిల్లల్ని ఇస్తూ ఈ బండి వెహికల్ ఆపించి కూడా లేని పిల్లలను గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిద్ధాంతాలకు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా 1/2 ఇంచు లేక కూడా